బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇంకా ముదురుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ భద్రతపై కేంద్ర ప్రభుత్వం చాలా అప్రమత్తమైంది. ఈ సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై, అంతర్గత భద్రతపై ప్రభావం చూపకుండా ఉండటానికి ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నత స్థాయి వర్చువల్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని, తీర ప్రాంతాలు, సరిహద్దుల దగ్గర నిఘాను కట్టుదిట్టం చేయాలి అని ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో దేశం ఎదుర్కోబోయే సవాళ్లను టీం ఇండియాగా కలిసికట్టుగా అధిగమిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీలో ఉన్నారు. శివ, మీటింగ్ తర్వాత దేశ భద్రతకు, ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వడానికి ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాత ఎటువంటి అవుట్పుట్ వస్తూ ఉంది? కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది? పరిస్థితుల వల్ల ప్రధానంగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలతో ఆయన యుద్ధ పరిస్థితులకు సంబంధించి ఇటు అంటే ఈ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం, దాని ప్రభావం భారత్లో ఏ విధంగా ఉంది, భారత్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే అంశాలపై సీఎంలకు వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. మరోవైపు సముద్ర సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాలు ఏవైతున్నాయో అక్కడ భద్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై కూడా ప్రధానంగా సీఎంలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. దానితో పాటు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇటు గ్యాస్ కు సంబంధించి కానీ డీజిల్, పెట్రోల్ కొరత అనేది లేకుండా చూసుకోవాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కూడా ప్రధాని సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని తాజా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ యుద్ధం మొదలైన తర్వాత అంటే ఎగ్జాక్ట్ గా ఈ రోజు డేట్ ని, ఈ రోజు 28 ఫిబ్రవరి 28న యుద్ధం అనేది మొదలైంది. ఈ రోజుకి ఇంకా యుద్ధం అనేది ఇంకా కొనసాగుతోంది. కానీ అమెరికా చెప్తోంది ఇంకా కొన్ని వారాల్లోనే యుద్ధం అనేది ముగిసిపోతుంది అనేది కూడా అమెరికా చెప్తోంది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధం మేమే గెలిచామంటూ కూడా ఆయన ఒక ప్రకటన చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది. ఇక్కడ ప్రధానంగా హర్మోజ్ జలసంధి, ఇది ప్రపంచ జీవనాడి, చమురుకు సప్లైకి సంబంధించి జీవనాడిగా కూడా దాన్ని పరిగణిస్తారు. అక్కడ హర్మోజ్ జలసంధి వద్ద ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో ఆ జలసంధిని మూసేసిన నేపథ్యంలోనే అక్కడి నుంచి రావాల్సిన నౌకలు ఏవైతున్నాయో, ప్రపంచ దేశాలకు వెళ్లాల్సిన నౌకలన్నీ కూడా ఈ ఎల్పీజీ కానీ క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన చమురు నిల్వలతో కూడా నౌకలన్నీ కూడా స్టక్ అయిపోయినాయి. దాని ద్వారా ఇప్పుడు దేశాలన్నింటిపై కూడా ఇంధన ప్రభావం అనేది ఎక్కువ ఉంది. ప్రపంచ దేశాల్లో ఇంధన ధరలు కూడా దాదాపు చాలా వరకు పెంచేశారు. కానీ ఒక భారత్ లో మాత్రమే యథాతథంగా రేట్లు అనేవి కొనసాగుతున్నాయి. మరోవైపు ఎటువంటి కొరత లేకుండా, ఎటువంటి షార్టేజ్ లేకుండా ప్రజలకు మేము అందిస్తున్నామంటూ కూడా భారత ప్రభుత్వం తెలియజేస్తుంది. దానిలో భాగంగానే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికప్పుడు అధికార పార్టీ పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై ఒక వివరణ అనేది ఇవ్వాలి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రజలకు దీనికి సంబంధించి వెల్లడించాలి సమాచారం అనేది కూడా ప్రధానంగా భారత ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ నిన్న సాయంత్రం 6:30 అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా ఇంధన భద్రత సంబంధించి, మరోవైపు ఇటు హర్మోజ్ జలసంధి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్ని నౌకలు వచ్చాయి, ఎక్కడి వరకు వాటిని ఎంతమందికి సరఫరా చేశాం, ఎన్ని రాష్ట్రాలకు ఎంత మేర ఇటు గ్యాస్ కానీ డీజిల్, పెట్రోల్ కి సంబంధించి ఎంతవరకు సరఫరా చేస్తున్నామనే అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా నిన్న సీఎంల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ వారందరికీ కూడా వివరించారు. ఇక నౌకాయానం, నిత్యావసర వస్తువుల సరుకుల సరఫరా ఏదైతుందో, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన సరిహద్దులు, మరోవైపు తీర రాష్ట్రాలపైన దృష్టి పెట్టాలంటూ కూడా ప్రధానంగా వారందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఇటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ నుంచి చంద్రబాబు కూడా హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ సంబంధించి వివరించారు. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్లకు తరలించకుండా వెళ్లే విధంగా కూడా అక్కడ నోడల్ ఆఫీసర్లతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాము. ఇటు సిఎస్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయబోతుంది. ఎవరైతే బ్లాక్ మార్కెట్ కు తరలించాలని కూడా ప్రయత్నిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటాం. మరోవైపు ఏదైతే అపోహలు క్రియేట్ చేస్తున్నారో, లాక్డౌన్ కానీ ఇతరత్ర కొన్ని అపోహలు క్రియేట్ చేస్తున్నారు, అటువంటి అపోహలను క్రియేట్ చేసి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. ఇటు సీఎం చంద్రబాబు కూడా ఏపీలోని పరిస్థితులను, ప్రజలకు ఏ విధంగా ఎల్పీజీ అలాగే డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారనే అంశాలపై సీఎం చంద్రబాబు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. మొత్తంగా చూసుకుంటే యుద్ధం అనేది ఇంకా కొనసాగుతుంది. దాని ప్రభావం భారత్ పై పడకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ప్రజెంట్ పరిస్థితులను, ఈ యుద్ధ ప్రభావం ఏ విధంగా ఉందనే అంశాలపై సీఎంలకు వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. రోహిత్. రైట్ శివ.